Hello champions, welcome back to your favorite channel of Vedantu. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ రీనీట్ 2026 తో సంబంధించి ఇంకా రాబోయే నీట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఏడాది దాంతో సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి విచ్ యూ షుడ్ నో. చాలా తక్కువ టైంలో నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే స్టూడెంట్స్ మళ్ళీ రీనీట్ 2026 రాయబోతున్నారో వాళ్ళందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది ఏదైతే ఉన్నదో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు షెడ్యూల్ అయిపోయింది 21st June. ఓకే, సో 21st June కి మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్ గా మీ దగ్గర 35 రోజులు ఉన్నాయి. 35 రోజుల్లో మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం ఉండాలి. ఓకే, నెంబర్ 1. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్జామ్ టైం మీకు 2 PM నుంచి 5:15 PM వరకు ఉంటుంది. అంటే ఏంటి, 15 minutes మీకు ఎక్స్ట్రా ఇస్తున్నారు. నార్మల్ గా 2 to 5 PM అయ్యేది, ఇప్పుడు మీకు 15 minutes ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఈ 15 minutes చాలా ఇంపార్టెంట్ రీజన్స్ కి ఇవ్వచ్చు. మీ చేత బోల్డ్ అని ప్రాసెసెస్ ఉంటాయి, అక్కడ పేపర్ వర్క్ ఉంటుంది, సైన్ తీసుకుంటారు, ఇది చేయమంటారు, అది చేయమంటారు, దాంట్లో కొంచెం టైం వేస్ట్ అవ్వచ్చు కాబట్టి ఓకే, ఎక్స్ట్రాగా 15 minutes ఇస్తున్నారు. దిస్ ఇస్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉన్నదో అది మీరు ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ మ్యాండేటరీ, కంపల్సరీ ఫర్ ఎవ్రీవన్. సేమ్ ఎగ్జామ్ సెంటర్స్ ఉండవు. సిటీ ఇంకా సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్ ఏంటంటే ఎగ్జామ్ ఏదైతే సిటీ ఉన్నదో, ఏ సిటీలో మీరు ఎగ్జామ్ ఇద్దాం అనుకుంటున్నారో మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి విండో ఓపెన్ అవుతుంది. అది ఆ విండో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మీకు వెంటనే అప్డేట్ అనేది వస్తుంది. మీరు వెంటనే వెళ్ళి అప్డేట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ సిటీ అప్డేట్ అయిపోతుంది. అండ్ దాని తగ్గట్టు మీకు యాక్చువల్ గాను మీకు ఎగ్జామ్ అక్కడ జరుగుతుంది. అడ్మిట్ కార్డు 10 days ముందు మీకు వచ్చేస్తుంది. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఎలాంటి కొత్త రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవట్లేదు. మీరు నీట్ 2026 ఇస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటారు. ఎవరైతే ఎలాంటి కొత్త రిజిస్ట్రేషన్స్ ఉండవు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొత్తగా మీరు ఎవరు రిజిస్టర్ చేసుకోలేరు. ఆల్రెడీ నీట్ 2026 రిజిస్టర్ చేసుకొని మీకు అడ్మిట్ కార్డు వచ్చి ఉంటాయి. అలాగే మళ్ళీ మీరు రీ రిజిస్టర్ అయిపోతారు అండ్ మళ్ళీ మీకు అడ్మిట్ కార్డు కొత్తగా వస్తుంది. సో మీరు కొత్తగా ఏం రిజిస్టర్ చేయక్కర్లేదు, కానీ కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా అలౌ లేదు. ఇది ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉంటే అయిపోతుంది. అండ్ మీరు కొత్తగా ఏం ఫీజు పే చేయక్కర్లేదు, మీకు ఫీజు రీఫండ్ వస్తుంది. ఎవరైతే చాలా మంది స్టూడెంట్స్ నెట్ సెంటర్ లో వెళ్ళి రీఫండ్ అంటే ఫీజు ఇచ్చాము సార్, నెట్ సెంటర్ లో వెళ్ళి ఇచ్చాము యాక్చువల్ గాను మేము. అండ్ మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అంటే మేము డైరెక్ట్ గా పే చేయలేదంటే డైరెక్ట్ గా నెట్ సెంటర్ తో వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఏ వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎలా రీఫండ్ చేస్తున్నారు, మీకు డైరెక్ట్ గా వాళ్ళు మీకే ఇస్తారా, లేదు అంటే వాళ్ళు బ్యాక్ టు సోర్స్ చేస్తారు. బ్యాక్ టు సోర్స్ అయితే మీరు నెట్ సెంటర్ కి వెళ్తారు, ఎక్కడి నుంచి అయితే ఎక్కడైతే మీరు పే చేశారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. లేదు మీకే డైరెక్ట్ గా ఇస్తారు అంటే మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు ఎన్టీఏ వాళ్ళు అండ్ మీకే డైరెక్ట్ గా పంపించేస్తారు రీఫండ్. ఓకే, ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫైనల్ గా చూసుకున్నట్లయితే నీట్ 2027 ది గురించి చెప్పాలి, విచ్ ఇస్ ద ఎగ్జామ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఇంకా సిబిటి మోడ్ లోనే ఎగ్జామ్ ఉంటుంది. జస్ట్ లైక్ జేఈ ఇంకా ఈఎంసెట్ ఎగ్జామ్స్ లాగా ఇంకా సిబిటి మోడ్ అయిపోతుంది పూర్తిగా నీట్. ఎందుకంటే ఈ పేపర్ లీక్ వల్ల జరిగిన మొత్తం ప్రాబ్లమ్ ఇష్యూస్ అన్ని ట్యాకల్ చేయాలి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టేస్తే బెటర్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మీకు మొత్తం ప్రాసెస్ ఎలా మారుతుంది, ఎగ్జాక్ట్ గా ఈఏపీ సెట్ జేఈ లాగా నార్మలైజేషన్ జరుగుతుంది. ఒక 4-5 రోజుల్లో మీకు ఎగ్జామ్స్ వేరే వేరే షిఫ్ట్ లో జరుగుతుంది. వేరే వేరే షిఫ్ట్ లో జరిగిన తర్వాత ఓకే మీకు అన్నిటివి పేపర్స్ ని నార్మలైజ్ చేస్తారు. ఓకే, పేపర్ టఫ్నెస్ లెవెల్ మీద. Added to that, there can be a chance of JEE mains, JEE advanced లాగా నీట్ మెయిన్స్ ఇంకా నీట్ అడ్వాన్స్డ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మీకు నీట్ మెయిన్స్ ఇచ్చి దాని తర్వాత అడ్వాన్స్డ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రెండు సార్లు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్ దట్ ఐ థాట్ ఐ షుడ్ గివ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఆల్ ద బెస్ట్ నాన్న. ఇంకేం డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్ లో అడగండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.